ఏం పంతులో ఏమేమి నడుస్తున్నది? ఏం నడుస్తున్నది చెప్పాలి. ఎక్కడ తల్లిదండ్రులు చెప్తే ఎక్కడైంది? తల్లి చెప్తుండలేదు, తాను చెప్తుండలేదు. ఈ యుగం అట్టున్నది కలియుగం. ఇక్కడ చెప్పేది ఇదే కాదు. తమ్మ వేదమే నాదే నడవాలి. ఏమి ఇక్కడ నాదే నడవాలి. ఎవరు నడవాలి. అన్ని ఊళ్ళో ఉన్నది, అన్ని గ్రామాలు ఉన్నది, యుగంలో ఉన్నది. ఇప్పుడు రక్తంలో ఏం చేస్తుంది. అయితే ఏమైందంటే శివకోటయ్య అనే దంపతులు, పుణ్య దంపతులు, శివకోటయ్య ప్రమదాంబ, పెదకోమర్లు అనే గ్రామం లోపల శివకోటయ్య అనే ప్రమదాంబ దంపతులు ఉండేవారు. వాళ్ళకు ఒక్కగానొక్క కూతురు, ఆమెనే గోవిందమ్మ. ఒక్కటే కూతురు. పుట్టగా కొంతమందికి ఎట్లా ఐదారు మంది ఇదే పని. ఒక్కగానొక్క కూతురు గోవిందమ్మ. ఆమె చిన్న వయసు లోపల అప్పుడే 16 వయసు వచ్చింది. అంటే 7 వయసు. చిన్నపిల్లలు 7 వయసు వస్తాయి కదా. ఆ 7 వయసు లోపల ఏమంటా అంటే, తల్లిదండ్రులారా నేను చెరువులతో కూడి వనమునందున ఆటలాడి వచ్చేది నాకు అనుమతి. ఆటలాడతారు. అది ఆడే వయసు కదా. ఏ వయసులో చేసేదో దానికి సార్థకం అన్నాడు. ఆమె తల్లిదండ్రులు సెలవు అడుగుతున్నది. ఇప్పుడు ఆడుతారు. ఇప్పుడు పిల్లలు పోయిన రోడ్ ఎక్కినాడు మనకన్నా ముందే, ఎక్కడో ఎక్కినాడు కదా. ఆ కాలం లోపల ఏ పని చేయాలన్నా పిల్లలు తల్లిదండ్రుల ఆజ్ఞ ప్రకారమే చేసేవాళ్ళు. ఆ విధంగా ఆ సాంప్రదాయ ప్రకంగా వాళ్ళు వెలిగిండు కాబట్టి అంత కీర్తివంతులైన అంత మంచివారైన వాళ్ళు తలుచుకుంటున్నాం మనం. కానీ ఇప్పటి కాలం లోపల తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు చాలా అరుదు, తక్కువ. 100లో 10 మంది వినొచ్చు, అంతకన్నా నాకైతే తప్పలే. ఎవరు కూడా యమునా తీరు ఎప్పుడు బ్రహ్మగారు పడితే ఈ కలియుగం లోపల ఎవరికి వాడినప్పుడు యమునా తీరు. యమునా నది ఏ విధంగా వాడుతుందో నీళ్లు ఏ విధంగా ఎగరబోతాయి. ఇప్పుడున్నటువంటి కలియుగంలో జనులంతా కూడా ఎవరికి వాడు ఎట్లా కట్టబోతారు. ఎవరిని ఆపే శక్తి మన నుంచి కాదు తల్లి. అది కలిమాయ, కలియుగం అంతే. ఇప్పుడు కూడా ఇక్కడ ఆ పెదకొమ్మల గ్రామం లోపల గోవిందమ్మ తల్లిదండ్రుల యొక్క చెరువు కోరింది. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటే, అమ్మ నీవు యవ్వనవతివి, నీవు 16 సంవత్సరాల యవ్వనవతివి, వివాహ వయసు వచ్చింది. వివాహ వయసు వచ్చింది కాబట్టి బిడ్డ ఇన్ని నెలలు చిన్న వయసు లోపల ఏమో అక్కడ తినో ఇక్కడ తినో ఆవాలతో ఆ చెరువులతో తినో పిల్లలతో పుట్టుతో అందరితో తిరిగినావు. కానీ ఈ వయసు లోపల తినడం చాలా తప్పు బిడ్డ. ఎందుకంటే నీవు పెళ్లి కావాల్సిన పిల్లవు. మనం మర్యాద అంటే మనకు మంచి వరుడు వస్తాడు, మంచి పిల్లవాడు వస్తాడు అని చెప్పి తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా ఉండలేదు. ఆ వయసు ఇన్ని వయసు కాదు. ఆ వయసు ఇన్ని వయసా మనం విన్నామా? 20 గంట బుద్ధి వచ్చింది. లేకపోతే మంచిగా మాటలు తిరుగుతున్నాం. ఏం చేసి ఈ అన్న మాట నాకు పడదంటే అప్పుడు చదివి తన మాట నేను కూడా మంచి ప్రారంభం నడుస్తుంది. అయితే అప్పుడు పోయిందన్నమాట అంటే, నాయన తల్లిదండ్రులారా సరే రేపు నుంచి మాసము ఎక్కడ పోను, ఇది ఒక్కసారి నాకు సెలవు ఇవ్వండి, మనము లోపల చిరుత కూడి ఆటలాడతామని చెప్పి అనేక వాళ్ళు కూడా సరే బిడ్డ ఇది ఒక్కసారి నీకు సమయం ఇస్తున్నాము ఎందుకంటే చెప్పి అనుమతి తీసుకొని చెరువులని ఎండ పెట్టుకొని వెళ్ళిపోయింది. చెరువు కదా ఎంతమంది లైన్ ఉండ్రి చూసి అంతా వాళ్ళే ఉండ్రి. గడపడు ఎక్కడైనా కైమలు తీసుకుపోతుంది కానీ నేను గడపడి వాళ్ళు. అయితే ఆ చెరువులను వెంబడించుకొని ఆ వనమును పోయింది. ఆ కాలం లోపల వనాలు చాలా సినిమాలు కూడా వనం లోపల విహారయాత్ర మాట్లాడి. అయితే ఆ గోవిందమ్మ చెరువుతో కూడి వన విహారయాత్రకు వనములకు వెళ్ళిపోయి అక్కడ వనము లోపల పూలు పోసి మీన జరుపుకుంటూ చెమ్మ చెక్కలు ఆడుకుంటూ వాళ్ళ విలాసాలని అక్కడ ఉన్నటువంటి విలాసాలు ఆటలన్నీ కూడా చెల్లులతో ఊయాలు ఊపుకుంటా, మరిచెట్టు ఊయాలు ఊపుకుంటా వాళ్ళు ఆనందంగా సంతోషంగా అక్కడ కాలం వాళ్ళు ఏం చెప్తున్నారు ఇదేంది. అయితే గోవిందమ్మ ఆ వనానికి పోయి ఆటలు ఆడుతూ పాట పాడుతూ కూడా సంతోషంగా ఆడుకుంటా వస్తూ ఉంటారు. అదే సమయం లోపల బ్రహ్మేంద్ర స్వామి, వీర బ్రహ్మేంద్ర స్వామి ఆ వనము వెంబడికి వచ్చిన కూడా వెళ్ళగా ఆ పిల్లల గ్రామాల సమీపంలో
పోయి డైరెక్ట్ పోకుండా ఆడు అని చెప్పి ఆ మందిరంలో పోయి కూర్చున్నాడు. అప్పుడు గోవిందమ్మ చెల్లెతో ఆడుకుంటా వచ్చి ఆ మందిరం పోతున్నాడు. పోయినప్పుడు ఆ బ్రహ్మంగారు కనిపించారు. ఎవరికి? గోవిందమ్మకు బ్రహ్మంగారు కనిపించి, ఆహా ఎంత సొగసైన వాడు, ఎంత తెలివైన వాడు, సామాన్యుడు వాడు, ఏ విధంగా నేను ఇద్దరిని వరించాలి, పెళ్లి చేసుకోవాలని చెప్పి చాలా కోరిక పుట్టింది. మనకు కావాలి అన్నప్పుడు ఏడు దొరుకుతారు, మనకి అదృష్టం దొరకదు. పెన్నలు కావాలంటే 10 మంది చూసినాం, కానీ అదృష్టం రాస్తే మన మంచి దొరికిందా కోరుకున్న పిల్లలు దొరికిందా అది మన అదృష్టం ఎవరుంటే వాళ్ళదు. ఈయన కూడా ఈమె అదృష్టం చూడలేదు. ఆ విధంగా ఆ శివాలయంలో ఉన్నటువంటి ఆ సాధుమూర్తిని చూసి ఈ గోవిందమ్మ వరించింది. ఇంటికి పోయింది. ఇంటికి పోయి వెళ్ళే ముఖం ఎట్లుంటది, ముఖము కాడుతున్నది, ముఖం మార్చుకున్నది. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటే, ఏందమ్మా నీవు చాలా ఉల్లాసంగా ఉండేదానం, సంతోషంగా ఉండేదానం, హుషారుగా ఉండేదానం పిల్లవు, కానీ నీ ముఖం లోపల కాంతి పోయింది. నీ ముఖ కాంతి ఈ విధంగా అనిపిస్తలేదు అపూర్వంగా అనిపిస్తలేదు అని చెప్పి ప్రశ్నిస్తే అప్పుడు అంటది, అప్పుడు ఏమంటది, నాయన నాకు ఎవరికి ఇచ్చి నన్ను పెళ్లి చేయాలనుకున్నారు మీరు, నన్ను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటున్నారంటే వాళ్ళు చెప్తారు, మంచి ధనకుణ్ణి వచ్చిపోయి చుట్టాలు వచ్చిపోయినమ్మా, ధనకుణ్ణి వచ్చిపోయి చాలా మంది వచ్చిపోయారు, మంచి ధనకుణ్ణి ఇస్తే నువ్వు సుఖంగా ఉంటావని చెప్పి అంటే, లేదు మీరు చెప్పినట్ల నేను తెలుసుకోలేని ఇప్పుడైతే నేను ఒక సాధుమూర్తిని ప్రేమించాను. నిన్న మన ఇంటి ముందర చూడు, ఆ శివాలయం దగ్గర ఉన్నటువంటి సాధుమూర్తిని నేను చేసుకుంటాను. లేదంటే ఏ గంగలన్న వాడి బాయలన్న చేతన వాడి సస్సగాని వేరే మాత్రం చేసుకుంటాను చెప్పి బాగా మాకు పట్టుదల. అప్పుడు ఓలేమంటారు, వద్దు బిడ్డ సాధుమూర్తి భిక్ష ఎత్తుకున్నాడు, ఊరు వాడిని నీవు చేసుకుంటే నీ బతుకు కూడా అన్యాయం. మాట అంటే కూడా లేదు నాయన, లేదు పూర్వీకులు చెప్పారు కదా, పెద్దలు చెప్పారు కదా, ఎవరైనా కోరిన వాడు చేసుకోవాలి, అంతేకాదు సంతోషం చూసుకోవాలి, కానీ పైసలు డబ్బులు చూసుకోవాలి, సంపాదన చూసుకుంటే నేను సంతోషంగా లేకుండా ఎంత నచ్చలేదు. చివరకు దర్శనం అక్కడికి వచ్చింది కదా, అప్పుడు నీ ఇష్టం అమ్మయ్యా, ఇక నీ ఇష్టం, నీవు ఎట్లా అంటే అట్లా తప్పదు పరిస్థితి, ఉన్నదానా ఒకదానా నీవు లేకుండా మాధ్యమం లేవు, నిన్ను పెడితే మేము బతుకుతున్నాం. కాబట్టి నేను ఇష్టం బిడ్డ ఎంత ఎప్పుడు సన్యాసం వద్దాంటలేవు కదా, నీ ఇష్టం అన్నమాట చెప్పి వస్తుంటే అప్పుడు వద్దు అని చెప్పి ఇంకా కథ నడుస్తున్నది, ఊరు ఒప్పుకోలేదు, ఇంకా నడుస్తుంటే అప్పుడు ఏం చేసిన ఇష్టం అని చెప్పి చెప్తే పిల్లలు లేదు, మనకు లేదు, ఇక మన మాట అని చెప్పి వెళ్ళిపోతే ఆ గోవిందమ్మ ఏం చేసింది, ఇప్పుడు కాళీమాతను పూజించి కాళికాదేవి ఉంటాయి కదా, ఆ దుర్గాదేవి, ఆ కాళీమాతను పూజించి, అమ్మ జగదంబ జగజ్జనని నీవే నా పైన దయవుంచి ఎలాగైనా సాధుమూర్తిని నేను పెళ్లి చేసుకుంటాను, నాకు నీవేనా నీ తల్లి అమ్మా భవాని మాతని ఆ గోవిందమ్మ ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నది. మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రజలు వచ్చి ఏమంటారు ఏమి కదా తెలియదు. కానరయ్య గురు